Thank you, Holy Spirit. Thank you, Jesus. మీకే మహిమ కలుగును గాక. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. మా శక్తి చేత, మా బలము చేత, మా జ్ఞానము చేత ఏది కూడా కాదు, కానీ మీ ఆత్మ ద్వారా ఇక్కడ ప్రతి కార్యము జరుగును గాక. ఆనాడు పెంతెకోస్తు దినమున ప్రభువా, అందరూ ఏకముగా కూడినప్పుడు అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా ఆ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో స్తుతింపసాగిరి అని అట్టి వాక్య వాగ్దానాన్ని ఎత్తిపెట్టి అధికారము కలిగిన యేసు నామములో ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ యొక్క అభిషేకము దిగినుగాక. పరిశుద్ధాత్మ శక్తి నింపబడునుగాక. నీకే మహిమ కలుగునుగాక. మీరు మా పక్షమునున్నారు నాయన, మీరు మాతోనున్నారు. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానపు దినమున మమ్మల్ని మీ ఆత్మతోని నింపు ప్రభు. మీ ఆత్మ అభిషేకము చేత మమ్మల్ని నింపండి. ప్రతి గలిబిలి, ప్రతి డిస్టర్బెన్స్ నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాము ప్రభువా. ప్రతి అంధకారపు ఆకాశ మండలంలో ఉన్న ప్రతి దురాత్మ సమూహంలో ఈ యొక్క లైవ్ కార్యక్రమము అడ్డుపడుతున్న ప్రతి సాతాను క్రియలను లయపరుస్తున్నాము మీ నామమున. నీకే స్తోత్రము, వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే స్తోత్రము నాయనా. మీరు మా పక్షమున ఉండండి ప్రభువా. మాలో నుంచి మీరు మాట్లాడండి. ఎవరెవరైతే ఏ సమస్యతోని, ఇబ్బందితోని పోరాడుచున్నారో ప్రభు, వారితోని మీరు సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నారు. వారితోని మీరు మాట్లాడండి. నీకే స్తోత్రం. నా నోరుని పూరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభు ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్నారు, వారి దేహాత్మ శరీరములను మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగా జరిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ లైవ్ చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. మా సంఘం తరపున, మా కుటుంబం తరపున అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారం నుంచి మనల్ని ఎంతగానో కాచి కాపాడినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. మీకే మహిమ కలుగును గాక నాయన. మన ప్రార్థన ఈ దిన అంశము ప్రార్థనలో కన్నీళ్లు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనము చదువుకుందాము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన గెత్సెమనే తోటలో మహారోదనతోనూ ఆయన ప్రార్థించినాడు. హల్లెలూయా. ఆయన గెత్సెమనే తోటలో ఎంతో రోదనతోనూ, ఎంతో దుఃఖముతోనూ కన్నీళ్లు విడిచి ఆ దేవాది దేవుడు
ప్రార్థన చేసినాడు. చాలా మంది విశ్వాసులు ఈ దినాలలో అట్టి అనుభవంలోనికి పోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి నాకు కన్నీటి ప్రార్థన రావాలి, నాకు కన్నీటి ప్రార్థన రావాలి అని ఎంతగానో కన్నీటి ప్రార్థన కోసము ట్రై చేస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన రావాలి, కన్నీళ్లు విడిచి ప్రార్థన రావాలి అని. ఇక్కడ ఉన్న ఆ సీక్రెట్ ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు అంత దుఃఖముతోనే, అంత మహారోదనతోని గెత్సెమనే వనములో ప్రార్థన చెయ్యడానికి గల కారణం ఏమిటి అంటే, అతని మీద, మానవుడి మీద, పురుషుడి మీద, స్త్రీ మీద ఆ పాప భారం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు అనుభవిస్తున్నాడు. ఆ వేదన, ఆ భారము ఆయన అంగీకరించినాడు. భావపూర్వితమైన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు చేసినాడు. ఆ రకంగా చేయడమును బట్టి అతని ప్రార్థనలో కన్నీళ్లు రావడం జరిగినాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిన్ను బట్టి నీవు సంతోషంగా ఉండడం కోసము, నీ సమస్యలన్నీ తొలగిపోవడం కోసము, నీ హృదయంలో ఉన్న ఆ భారము తొలగిపోవడం కోసము, నీ కోసము భారపూర్వితమైన ప్రార్థన చేసినాడు. మహారోదనతో ప్రార్థన చేసినాడు. చాలా మంది కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం అనేది ఒక వరముగా భావిస్తారు. కొంతమంది నీ కుటుంబ సభ్యులని బట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు కన్నీళ్లు వస్తాయి. ఇరుగు పొరుగు వారిని గురించి, ప్రక్కన వారి గురించి, నీకు పరిచయం ఉన్న వారి గురించి, ఆత్మీయుల గురించి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు కన్నీళ్లు రావు. నీ కొడుకు గురించి ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లు వస్తాయి. నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ సోదరుడు గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ యొక్క ఆత్మీయ జీవితం గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు కన్నీళ్లు అనేవి వస్తాయి. కానీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేసినప్పుడు నీకు కన్నీళ్లు రావు. ఎందుకంటే నీ సమస్య, నీ కుటుంబం సమస్య నువ్వు భారముతోని ఆలోచిస్తావు. హల్లెలూయా. వారిని గురించి శ్రద్ధ వహిస్తావు. నీ కుటుంబం గురించి శ్రద్ధ వహించి భారముతోని ప్రార్థన చేస్తావు. ఆ బాధ, ఆ నొప్పిని బట్టి, మనోవేదనను బట్టి నీకు కన్నీళ్లు అనేవి వస్తాయి. నీ కుటుంబ సభ్యులని నీవు చూస్తున్నట్లుగా ఆత్మీయులని, నీ సంఘస్థులని, ఇరుగు పొరుగు వారిని నీవు చూడవు. హల్లెలూయా. దాన్ని బట్టి వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, అని ఆపేస్తావు. వారి గురించి ప్రార్థన లోతులోకి వెళ్ళవు. వారి గురించి భారం కలిగి ప్రార్థన చెయ్యవు. వారి సమస్య ఏదైతే ఉందో దానిని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ లోతులోనికి వెళ్ళవు. అదే నీ విషయానికి వస్తే నీవు భారపూర్వితమైన ప్రార్థన చేస్తావు. ఆ బాధ, ఆ నొప్పి అంతా కూడా దేవునికి క్లియర్గా అర్థమయ్యే విధముగా వ్యక్తపరుస్తావు. అందుకు నీకు కన్నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. మరికొంతమంది గట్టిగా ప్రార్థనలు చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అదే నిజమైన ప్రార్థన. గంభీరమైన స్వరముతోని ప్రార్థన చేస్తేనే అది నిజమైన ప్రార్థనగా భావిస్తారు.
కొంతమంది ఎగిరి గంతులు వేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది వారి శరీరాలను గాయపరుచుకుంటూ ప్రార్థన చేస్తుంటారు. అదే నిజమైన ప్రార్థనగా వారు భావిస్తూ ఉంటారు. అది గొప్ప ప్రార్థన అని వాళ్ళ హృదయంలో తలంచుచుంటారు. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే బైబిల్ ప్రవక్తల గురించి మనం చూద్దాము. వారి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం, రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనం నుంచి, వారు తమకు ఇయ్యబడిన యొద్దను తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణము చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయము నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయించి వచ్చింది. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను. హల్లెలూయా. ఈ బయలు ప్రవక్తలు వారు చేసిన ఆ ప్రార్థన విధానము మనము చూసినట్లయితే వారు ఎంతగానో గట్టిగా అరుస్తున్నారు. వారు బయలుకి, వారు ఆరాధించే ఆ యొక్క దేవతకి వారు ఎంతగానో గట్టిగా అరుపులు అరుస్తున్నారు. ఏ సమాధానము వారికి రావట్లేదు. గంతులు వేస్తూ మరి ప్రార్థన చేస్తున్నారు. వారికి ఏ సమాధానము రావట్లేదు. చివరికి వారి యొక్క శరీరాలని గాయపరుచుకుంటూ కత్తులతోని గాయపరుచుకుంటూ మరీ ప్రార్థనలు చేస్తున్నారు. వారికి ఏ సమాధానము రాలేదు. హల్లెలూయా. క్రైస్తవులమైన మనము ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థన ఏ రీతిగా ఉన్నదో నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే తోటలో నీ పాపపు భారాన్ని, నా పాపపు భారాన్ని తన భారముగా, తన నొప్పిగా అనుభవించి మహారోదనతోని ప్రార్థన చేయగలిగినాడు. ఈ బయలు ప్రవక్తలు గంతులు వేస్తూ ప్రార్థన చేస్తున్నారు, ప్రతిఫలం రాలే. అరుస్తూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొక్క సమాధానము రాలే. వారి యొక్క శరీరాన్ని గాయపరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క ఆరాధించే దైవం నుంచి వారికి సమాధానము రాలే. అప్పుడు ఏలియా చేసిన ప్రార్థనను మనం చూద్దాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూద్దాం. ఆ సమయమ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు
నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్ననియు ఈ దినము కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకు మందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంత సాగినప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ప్రార్థన, ఏలియా ప్రార్థనకి, బయలు ప్రవక్త ప్రార్థనకి ఇప్పుడు మనము తేడా చూసినట్లయితే, ఏలియా సింపుల్ గా ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా అరవలే, గంతులు వేయలే, గంతులు వేసి ప్రార్థన చేయలే. ఆయన యొక్క శరీరాన్ని అంతా కూడా పాడు చేసుకుంటూ గాయపరుచుకుంటూ ప్రార్థన చేయలే. ఒకటే ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము దేవుడా, ఈ ప్రజలను నీ వైపుకు తిప్పుకొనము అని చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ దినాలలో మనము నేర్చుకోవలసినది, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తేనే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడనే ఒక మైండ్ సెట్ నువ్వు తీసేసుకో. ఎందుకంటే నీ యొక్క సమస్యను బట్టి, నీ యొక్క ప్రాబ్లంను బట్టి, నీ హృదయంలో ఉన్న బాధను బట్టి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు కన్నీళ్లు వస్తాయి. ఎందుకంటే నీకు సహాయం చేసే వాళ్ళు దొరకరు. ఆ సమయమున ఆదరించేవారు దొరకరు. ఆ సమయమున ఓదార్చేవారు దొరకరు. ఎంతో మంది నిన్ను మోసము చేసి, వెలివేసి, నిందించి వెళ్ళిపోయిన వాళ్ళే చాలా మంది ఉంటారు. నీకు మనోవేదన కలుగుతుంది, నిరుత్సాహం ఎదురవుతుంది. ఆ సమయమున నీవు దేవునికి భావపూర్వకమైన ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో తప్పకుండా కన్నీళ్లు వస్తాయి. కొంతమందిని మనం చూసినట్లయితే ఊరికనే ఏడుస్తారు. వారికి ఆ ఏడుపు ఎందుకు వస్తుందో అర్థం కాదు. ప్రతి చిన్నదానికి ఏడుస్తారు. అమ్మో, వీరు చాలా మంచి ప్రార్థన పరులు అనుకుంటా, కానీ వారికి సరి అయిన మారు మనసు కూడా ఉండదు. అందుకే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు కన్నీళ్లు విడవడానికి ప్రయత్నించుకో. ఏడవడానికి ప్రణాళిక చేసుకోకు, ఏడవడానికి సిద్ధపడకు. కేవలము ప్రార్థించు. హల్లెలూయా. కేవలము నువ్వు చేయవలసినది ప్రార్థన చేయడము. దేవుడు నీకు ఆ నడిపింపుని ఇస్తే కన్నీళ్లు రావచ్చు, రాకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు సర్వమానవాళి గురించి, వారి గురించి ప్రార్థన చేసినాడు. మహారోదనతో ప్రార్థన చేసినాడు. ఒత్తిడిలో, బాధలో కన్నీరు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువుకి. ఆయన మన ఎడల శ్రద్ధ వహించినాడు. హల్లెలూయా. ఆయన నీ ఎడల శ్రద్ధ వహించినాడు. ఆయన కన్నీళ్లు రక్తము వలె మారిపోయినాయి. హల్లెలూయా. లూకా సువార్త 22వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. మీరు జాగ్రత్తగా వింటేనే ఈ వాక్యం అర్థమవుతుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి
మరింత అతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు లేచి ప్రార్థన చేయడం వారితో చెప్పాను. ఆ పై వచనాన్ని చూసినట్లయితే, ఆయన వేదన పడి మరింత అతురముగా ప్రార్థన చేయగా. హల్లెలూయా. నీవు నీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ మనస్సు ఏమిటి అంటే, ఇరుగు పొరుగు వారి గురించి భారముగా ఆలోచించడం, వారి సమస్య నీ సమస్యగా ఆలోచించడం, వారు ఏ విధంగా బాధపడుతున్నారో దానిని బట్టి హృదయపూర్వకముగా నీ మనస్సును ప్రార్థనలో కుమ్మరిస్తే వారిని బట్టి నీకు తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి. హిజ్కియా జీవితంలో అతనికి వచ్చిన ఆ మరణం అతనికి వచ్చిన ఆ రోగమును బట్టి అతడు మరణిస్తాడు అనే ఒక భయముతో, వేదనతో, బాధపడుతూ కన్నీరు కార్చినాడు. ఆయన కార్చిన కన్నీరు దేవుడు చూచినాడు. హల్లెలూయా. నీవు ఎవరి గురించి అయినా సరే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏ విధముగా కోరుకుంటున్నాడంటే, నీ హృదయంలో నుంచి రావాలి. అది పెదవులో నుంచి ప్రభువా వారిని బాగు చేయి, ప్రభువా వారిని స్వస్థపరచు అని ప్రార్థన కాకుండా, నువ్వు ప్రార్థన చేసేది మనపూర్వకంగా భావభరితంగా నేను ప్రార్థన చేస్తే వారి యొక్క బాధ ఏదైతుందో, వారి యొక్క నొప్పి ఏదైతుందో, నీ కుటుంబ సభ్యులను బట్టి, నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు పడుతున్న బాధను బట్టి నీవు భారంగా ప్రార్థన చేయగలుగుతావు. అదే విధముగా ఎదుటి వారి గురించి అదే అనుభవము నీవు కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు గొప్ప ప్రార్థన పరుడు అవుతావు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనములో ఎవరి గురించి ఏడ్చినాడు? ఆయన మానవుల యొక్క పాప భారం అంతా మోసినాడు. కాబట్టి మహారోదన, మహా దుఃఖం వచ్చేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా కన్నీళ్లు రావడం, ఆయన ప్రార్థన నుండి వెలువడ్డాయి. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకొకరు ఉంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ నుండి వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొనుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఆయన కుమారుని తీసుకొని వస్తాడు. దేవుడు ఆ కుమారుణ్ణి స్వస్థపరుస్తాడు. దేవుడు ఆ కుమారుణ్ణి విడుదలిస్తాడు. ఈ యొక్క తండ్రి గొప్ప ప్రార్థనా పరుడు కాడు. ఆయన మారు మనసు పొందుకోలే, ఆయన బాప్టిజం తీసుకోలే.
కానీ అతనిలో ఉన్న ఆ బాధ, ఆ కుమారుని గురించి పడుతున్న ఆ బాధ యేసుక్రీస్తు ప్రభువుకి వ్యక్తపరిచినాడు. హల్లెలూయా. ఆయన హృదయంలో నుంచి వారి కుమారుడి గురించి రోధిస్తున్నాడు. అంత మనపూర్వకముగా యేసు ప్రభువు దగ్గర ఏడుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప వారి కుమారుణ్ణి ఎవరు కూడా బాగు చెయ్యలేరు అని ఆయన నమ్మినాడు. అతనిలో ఉన్న నిరుత్సాహమును బట్టి యేసు కాక ఎవరు విడుదల చేయలేరు అన్న అవసరతను బట్టి నిరాశలో కన్నీళ్లు వచ్చాయి. అవసరత, నిరుత్సాహము, నిస్సహాయత తరచుగా అతని జీవితంలో ఉండడంను బట్టి అది దుఃఖానికి దారితీశాయట. హల్లెలూయా. అతడు దేవునికి చెప్పిన ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థనా భావముతో మాట్లాడినాడు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన భావముతో మాట్లాడినాడు. అతను గొప్ప ప్రార్థన పరుడు కాడు. అతనిలో వాక్యం లేదు. కానీ అతను చేసే ప్రార్థన నిస్సహాయ స్థితిలో నిరుత్సాహం ఎదురై యేసు ప్రభువు తప్ప ఎవరు కూడా బాగు చెయ్యలేరు అన్న విషయాన్ని బట్టి అతనిలో ఉన్న బాధనంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుకి వ్యక్తపరిచినాడు. కాబట్టి వెంటనే సమాధానం వచ్చింది. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత మంచి ప్రార్థన పరుడుగా నువ్వు అనుకుంటున్నావేమో, నేను చాలా మంచి ప్రార్థన పరుడిని, నేను రోజు ప్రార్థన చేస్తా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ ప్రార్థన భావపూరితమైనదిగా ఉండాలి. నీ జీవితంలో నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆ ప్రార్థనలో నీకు వచ్చేవి ఏమిటంటే కన్నీళ్ళు. అది ఒక గొప్ప వరముగా నువ్వు భావించకూడదు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే అనుభవం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. నీవు నీ యొక్క పాపపు జీవితమును కూడా, నీ పాపము నీ ఎదుట కనపడ్డప్పుడు నీవు బాధతోని దేవా నన్ను క్షమించు అని మనపూర్వకంగా ప్రార్థన చేస్తే వచ్చేది కన్నీళ్ళు. హన్నా ప్రార్థన చేస్తున్నది. కుమారుడు కోసము తన హృదయాన్ని అంతా కుమరిస్తుంది దేవుని సన్నిధిలో. తన బాధనంతా కూడా దేవునికి తెలియజేస్తుంది. హల్లెలూయా. తన బాధనంతా కూడా దేవునికి తెలియజేస్తుంది. ఆమె ఎంత బాధపడుతున్నదో, ఇరుగు పొరుగు వారిని బట్టి ఎంత వేదన అనుభవిస్తున్నదో, ఎంత నింద అనుభవిస్తున్నదో హన్నా దేవునికి తెలియజేస్తున్నది. ఆ బాధలో, ఆ వేదనలో, నిస్సహాయ స్థితిలో ఆమెకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ ప్రార్థనలో నీ జీవితంలో ఇరుగు పొరుగు వారి గురించి కూడా బిడ్డ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన ఏ విధముగా ఉండాలి అంటే, వారి గురించి నీవు దేవునికి పెట్టే ఆ మొర భారముతోనే ఉండాలి. హల్లెలూయా. అది ప్రార్థనా పరుడి లక్షణం. నీ గురించి నువ్వు భారంగా ప్రార్థన చేసుకుంటావు, నీ కుటుంబం గురించి భారంగా ప్రార్థన చేసుకుంటావు, నీ తల్లి గురించి భారంగా ప్రార్థన చేసుకుంటావు, నీ తండ్రి గురించి భారంగా ప్రార్థన చేసుకుంటావు. కానీ నీ యొక్క ఇరుగు పొరుగు వారి గురించి నువ్వు భారంగా ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ హృదయంలో
బట్టి నీ కుటుంబాన్ని ఏ విధంగా తలచుచున్నావో వారిని ఆ విధంగా ఆలోచించట్లే. అందుకే వారి గురించి నీవు భారంగా ప్రార్థన చేయలేకపోతున్నావు. వారి గురించి నీవు కన్నీళ్లు విడవలేకపోతున్నావు. వారి యొక్క బాధ, వారి యొక్క వేదన నీవు అర్థం చేసుకొని వారి కోసం మనపూర్వకంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే తప్పకుండా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు భారపూరితముగా వారి కోసం ప్రార్థన చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా ఫలితం రావట్లేదంటే నీవు పెదవులతో ప్రార్థన చేస్తున్నావు. నీవు పెదవులతో ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ యొక్క హృదయము దూరముగా ఉన్నది. హల్లెలూయా! నీ హృదయము దూరముగా ఉన్నది. అందుకే లేఖనం సెలవిస్తున్నది, హృదయపూర్వకంగా చేసే ప్రార్థన మనపూర్వకమున్నదై బహు బలము కలిగినదై ఉండును. హల్లెలూయా! పరిసయ్యులు దేవాలయానికి వచ్చి వారు చేసే ప్రార్థన చూద్దాం. ఇప్పుడు లూకా సువార్త చివరిది చెప్పుకొని ముగించుకున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా! ఈ పరిసయ్యుడు చేస్తున్న ఆ ప్రార్థన ఏమిటంటే అది భావముతోని కూడినది కాదు. అతను చేసే ఆ ప్రార్థన నేను మంచోణ్ణి అని దేవునికి తెలియజేస్తున్నాడు. ఆయన నేను నీతిమంతుడని అని దేవునికి ఆయన తెలియజేస్తున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, నేను మంచోణ్ణి ప్రభువా. నేను నా కష్టార్జితంలో 10వ వంతు నేను మీకు ఇస్తున్నా, నేను మంచోణ్ణి ప్రభువా అని అతని మంచితనాన్ని దేవునికి వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా! అందుకే మరొక చోట యేసుక్రీస్తు ప్రభువు మార్కు సువార్తలో అంటాడు, వేషధారులారా అని. హల్లెలూయా! ఎందుకంటే వారి యొక్క ప్రార్థన వేషధారణతో కూడినది. కానీ వారు నిజానికి మందిరానికి వచ్చి వారు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. నన్ను వ్యభిచారణలో కలపలే, దొంగతనాలు చేసే దాంట్లో కలపలే, నాకు మంచి గొప్ప స్థానాన్ని ఇచ్చినావు అని ప్రార్థన చేస్తున్నారు మందిరానికి వెళ్ళి. కానీ వారు బయటికి వెళ్ళి చేసేదంతా కూడా దోపిడి, దోచుకోవడం వారు చేసేది. అటువంటి ప్రార్థన దేవునికి నచ్చక ఓరి వేషధారులారని యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు. ఈ దినాలలో అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె నటిస్తూ లోపల దేవుని శక్తిని అనుభవించని వారు మందిరానికి వచ్చి తన మంచితనాన్నంతా కూడా దైవజనుడికి చెప్పడము, మందిరానికి వచ్చి తన మంచితనం అంతా విశ్వాసులకు చెప్పడము, మందిరానికి వచ్చి నేను ఇంత దేవుని కోసం ఇచ్చినాను అని చెప్పి చెప్పడం, చివరికి దేవుడికి కూడా తన మంచితనాన్ని అంతా చెప్తుంటారు.
నీ మంచితనాన్ని అంతా చెప్పడము పక్కకు పెట్టి, ఈ లోకంలో ఎంతో మంది నరక యాతన, భూలోకంలోనే ఉండుకుంటూ నరక యాతన అనుభవిస్తున్న బాధ ఎంతో మంది జీవితాలలో ఎదురవుతున్నది. వారిని ముందున్నారు, వారిని ప్రక్కనున్నారు, వారిని వెనక ఉన్నారు. వారి కోసము నీవు భారంగా ప్రార్థన చేసే అనుభవము గనుక నీకు ఉంటే నీలో దేవుని మనస్సు ఉన్నది. హల్లెలూయా. నీ జీవితంలో ఒకరి గురించి ఏడ్చే అనుభవం నీకు లేదు, ఒకరి గురించి బాధతోని భారంతోని ప్రార్థన చేసే అనుభవం లేదు నీకు. ఎంతప్పటికీ నా జీవితం ఏమైపోయింది, నా పరిస్థితి ఏంది, నీ కుటుంబ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు. నీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. ఆమేన్. కానీ నీవు సమస్యలో, వేదనలో, బాధలో ఉన్న వారి కోసము భారముగా ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి గురించి నీ యొక్క ప్రార్థన జీవితంలో కన్నీరు కారుస్తున్నావా? ఎప్పుడు ఒకరి గురించి కన్నీరు వచ్చేదంటే వారి సమస్యని అర్థం చేసుకొని నిస్సహాయ స్థితిలో వారు ఉన్నప్పుడు వారి కోసం నీవు వారి బాధను నీవు అర్థం చేసుకొని మనపూర్వకంగా చేసినప్పుడే నీకు కన్నీరు వస్తుంది. మరి ఒకసారి చెప్తున్నాను, నాకు కన్నీటి ఆత్మ లేదే, నాకు కన్నీటి ఆత్మ లేదే అని నువ్వు బాధపడద్దు. దేవుడు నిన్ను కన్నీళ్లు విడిచి ఆత్మతో నడిపించవచ్చు, నడిపించకపోవచ్చు. నువ్వు కన్నీళ్లు విడిచినా, కన్నీళ్లు విడవకపోయినా నీ ప్రార్థన చాలా గొప్పది. హల్లెలూయా. చాలా మంది కన్నీళ్లు విడవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కన్నీళ్లు విడవాలనే కంకణం కట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది మనపూర్వకమైన ప్రార్థన. కొంతమంది మనపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్ళు వస్తాయి, కొంతమంది మనపూర్వకంగా ప్రార్థన చేయనప్పుడు, కొంతమంది మనపూర్వకంగా ప్రార్థన చేసినప్పటికీ కూడా వారికి కన్నీళ్లు రావు. కానీ రెండు ప్రార్థనలకి సమాధానం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన చిన్న పిల్లోడు కాదు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో ఏడిచినాడు, వేదన అనుభవించినాడు. అది నీ కోసమైన ప్రార్థన జీవితము ఏ విధముగా ఉన్నదో తెలియచేసినాడు. హల్లెలూయా. అందుకే నీవు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్లు రాట్లేవని నువ్వు బాధపడద్దు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడని నువ్వు అనుకోవద్దు. నీ ప్రార్థన మనపూర్వకమున్నదై ఉండాలి. బయలు ప్రవక్తలు గంతులు వేసినారు, ఫలితం రాలే. కత్తులతో కోల్చుకున్నారు, ఫలితం రాలే. అరుస్తూ ప్రార్థనలు చేసినారు, ఫలితం రాలే. కానీ ఏలియా చేసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన, సింపుల్ గా ఉన్నది. ఎందుకంటే ఆయన మనపూర్వకంగా చేసినాడు ప్రార్థన. హల్లెలూయా. అదే దేవుని యొక్క ప్రార్థన, ఆ దేవుని ఆత్మతోని చేసే ప్రార్థన అనుభవం. నీ జీవితంలో ఇంకా ఈ దినాలలో నువ్వు ఇంకా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి గమనించు. నీ ప్రార్థన ఏ రీతిగా ఉంటుందో ఒకసారి నువ్వు గమనించు.
నువ్వు ఎల్లప్పుడూ కూడా మనపూర్వకంగా ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. కొన్ని ప్రదేశాలలో ప్రార్థన చేయరు. బైబిల్లో ఉన్నది, పుస్తకంలో ఉన్నది చదువుతుంటారు. కొంతమంది మత సంబంధమైన పదాలను యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని ప్రోగ్రామ్స్లలో. కానీ దానివల్ల ఏ ఫలితం ఉండదు. నీవు చేసే ప్రార్థన అది గొప్పదైన ప్రార్థనగా ఉండాలి. దేవుడు దానిని ఎప్పుడు గొప్పదిగా ఎంచుతాడంటే మనపూర్వకంగా విజ్ఞాపన చేసినప్పుడు, మనపూర్వకముగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అప్పుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నీ జీవితము అంతా కూడా ఎన్ని దినాలు అలసిపోయి సొలసిపోయి వేదన అనుభవిస్తూ బాధ అనుభవిస్తూ నీలో నువ్వే కుమిలిపోయి ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఆత్మీయులతోని నిందను అనుభవించే పరిస్థితి నీకు ఎదురు రావచ్చు బిడ్డ. నీవు చేసే ప్రార్థన అది మనపూర్వకమైనదై ఉంటే దేవుడే నీకు ప్రతి దానికి సమాధానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందరము తలలు వంచి ఇక ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒకటే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను మనపూర్వకమైన ప్రార్థన చేయాలి. ఎదుటి వారు నా కుటుంబం గురించి నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నానో, ప్రక్కన వారి గురించి, ఇరుగు పొరుగు వారి గురించి అట్టి విధమైన పూరితమైన ప్రార్థన, భావపూరితమైన ప్రార్థన, భారపూరితమైన ప్రార్థన నాకు దయచేయండి, అట్టి ఆత్మ నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి. స్తోత్రం. నీకే వందనాలు చెల్లిస్తూ, నీకే స్తోత్రాలు యేసయ్యా. ఎంతమంది వర్తమానం విన్నారో ప్రభువా. హన్న ప్రార్థన చేసినట్లు, ఏలియా ప్రార్థన చేసినట్లు, యేసయ్య ప్రార్థన చేసినట్లు అట్టి ప్రార్థన అనుభవంలోనికి నడిపించండి ప్రభువా. పరిసయ్యులు దేవాలయానికి వెళ్ళి ఏ విధంగానైతే తన మంచితనాన్ని దేవునికి తెలియజేస్తున్నారో మీరు ఆ విధంగా ఉండకూడదు. భారంతో ప్రార్థన చేసే అనుభవం వారు కలిగి ఉండాలి ప్రభువా. ఈ యొక్క అంత్య దినాలలో మీరు అదే కోరుకుంటున్నాను. బిడ్డల్ని తాకండి ప్రభువా. వారి హృదయాలని తెరవండి, వారి జీవితాన్ని మార్చివేయండి. ఆత్మానుసారంగా నడిచే కృపను వారికి దయచేయండి. ఈ యొక్క వాక్యము సాతాను ఎక్కడ కూడా ఎత్తుకపోకుండా వారి హృదయంలో నిలిచి ఉండే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు మీ కుటుంబాలకి రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ లైవ్ చూసిన వారంతా కూడా కామెంట్ చేసి అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.